ఒక చిన్న భారతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఊహించని వృద్ధికి సిద్ధంగా ఉందా? ఈరోజు మనం ప్రిజార్ విజ్టెక్ వెనుకున్న పెట్టుబడి వాదనను పరిశీలిద్దాం. దాని విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయో లోతుగా చూద్దాం. ఈ కంపెనీ ఏకంగా 30 రెట్లు రాబడినిచ్చే అవకాశం ఉందని ఒక నివేదిక చెప్తోంది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా, కాని ఇది నిజంగా సాధ్యమేనా? ఆ వాదన వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. వామో, 20 నుండి 30 రెట్లు పెరిగే కంపెనీ అంట. ఇది చాలా పెద్ద మాట. సాధారణంగా ఇలాంటి అంచనాలు మనం వినం. అయితే ఇంత ధైర్యంగా చెప్పడానికి ఈ విశ్లేషణలో 4 కీలకమైన స్తంభాలను ఆధారంగా చూపించారు. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొదటి స్తంభం, సరైన టైంలో సరైన చోట ఉండటం. ఏ కంపెనీ అయినా విజయవంతం కావాలంటే అది ప్రయాణిస్తున్న ప్రవాహం కూడా అనుకూలంగా ఉండాలి. ప్రిజార్ విజ్టెక్ విషయంలో అది భారతదేశ జాతీయ విధానమనే బలమైన ప్రవాహంలో ఉంది. ఇక్కడ 2 కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు ఈ కంపెనీకి రుకిన్విండ్లాగా పనిచేస్తున్నాయన్నమాట. ఒకటి మేక్ ఇన్ ఇండియా, అంటే బయటినుంచి దిగుమతులు ఆపి మన దేశంలోనే తయారు చేయడం. రెండోది ఆత్మనిర్భర్ భారత్, అంటే టెక్నాలజీలో కూడా మన కాళ్లమీద మనం నిలబడటం. ఈ 2 కలిసి ప్రిజార్ విజ్టెక్కు బలమైన ఊతాన్నిస్తున్నాయి. సంవత్సరానికి 50 లక్షల కెమెరాలు! ఆలోచించండి, ఇది చిన్న సంఖ్య కాదు. ఇంత పెద్ద ఉత్పత్తి సామర్థ్యంతో మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా దిగుమతులకు ఈ కంపెనీ గట్టిపోటీ ఇవ్వగలదు. కంపెనీ ఎంత వేగంగా ఎదుగుతుందో చెప్పడానికి ఇదొక స్పష్టమైన సంకేతం. ఉద్యోగుల సంఖ్య ఇప్పటికే 42% పెరిగింది. అంతేకాదు, రాబోయే ఆర్థిక సంవత్సరంలో దాన్ని రెట్టింపు చెయ్యాలనేది ప్లాన్. ఇది కేవలం కంపెనీ విస్తరణ మాత్రమే కాదు, మన దేశంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సృష్టి కూడా. సరే, ప్రభుత్వ పాలసీలు బాగున్నాయి, ఫ్యాక్టరీ పెద్దగా ఉంది, కాని ఇవన్నీ నడిపించడానికి సరైన కెప్టెన్ కావాలి గదా. అదే మన రెండో పాయింట్, కంపెనీని నడిపిస్తున్న వాళ్ళు. ఈ చార్ట్ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చూపిస్తోంది. ప్రమోటర్లు, అంటే కంపెనీని ప్రారంభించిన వాళ్లే కంపెనీలో దాదాపు 68% వాటాను తమ దగ్గర ఉంచుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే, కంపెనీకి లాభం వస్తే వాళ్లకే ఎక్కువ లాభం, నష్టం వస్తే వాళ్లకే ఎక్కువ నష్టం. దీన్నినే స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు. ఎప్పుడైతే యజమానులే కంపెనీని నడుపుతారో వాళ్లు తాత్కాలిక లాభాల గురించి ఆలోచించరు, కంపెనీ భవిష్యత్తు గురించి, అంటే దీర్ఘకాలిక వృద్ధి గురించి ఆలోచిస్తారు. ఈ విశ్లేషణ ప్రకారం ప్రిజార్ విషయంలో వాళ్ల ప్రయోజనాలు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఒకే మార్గంలో ఉన్నాయి. వీళ్లు ఉత్త మాటలు చెప్పట్లేదు, వాళ్ల చేతలు కూడా వాళ్ల నిబద్ధతను చూపిస్తున్నాయని ఈ నివేదిక చెబుతోంది. ఉదాహరణకు, వాళ్లే సొంతంగా మార్కెట్ నుండి తమ షేర్లను కొని వాటాను పెంచుకున్నారు. కొత్త షేర్లను కూడా మార్కెట్ ధర కంటే తక్కువకే, అంటే సరసమైన ధరకే జారీ చేశారు. ఇవి పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచే చర్యలు కదా. ఓకే, బలమైన నాయకత్వముంది, అనుకూలమైన మార్కెటుంది. ఈ 2 కలిస్తే ఆర్థికంగా అద్భుతాలు జరగాలి. ఈ పెట్టుబడి సిద్ధాంతం యొక్క గుండెకాయలాంటి 3వ స్తంభం, దాని ఆర్థిక వాదనను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడే అసలు కథ దాగి ఉంది. కంపెనీ ఇప్పటికే ఒక భారీ ఫ్యాక్టరీని నిర్మించింది, కాని ప్రస్తుతం దాన్ని కేవలం 15% సామర్థ్యంతోనే నడుపుతోంది. అంటే మిగిలిన 85% సామర్థ్యం ఒక నిద్రాణమైన శక్తిలా ఉంది, సరైన సమయం కోసం వేచి చూస్తోంది. దీనినే ఆర్థిక పరిభాషలో ఆపరేటింగ్ లీవరేజ్ అంటారు. సరళంగా చెప్పాలంటే, ఫ్యాక్టరీ అద్దె, యంత్రాల ఖర్చు వంటి పెద్ద ఖర్చులన్నీ ఇప్పటికే పెట్టేశారు. ఇప్పుడు వాళ్లు అమ్మే ప్రతి అదనపు యూనిట్పై అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాబట్టి అమ్మకాలు పెరిగే కొద్దీ లాభం అంతకంటే వేగంగా పెరుగుతుంది. ఈ పట్టిక మొత్తం వాదనను ఒక్కచోట చూపిస్తుంది. ఒకవైపు ఉత్పత్తి పెరిగితే లాభాలు విపరీతంగా పెరిగే అవకాశముంది. మరోవైపు నష్టాలు పరిమితంగా ఉన్నాయి, మరియు వాటిని తగ్గించడానికి స్పష్టమైన వ్యూహాలున్నాయని విశ్లేషణ సూచిస్తుంది. దీన్నే అసమాన రిస్క్ రివార్డ్ అంటారు. అంటే రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ అన్నమాట. జాతీయ విధానం, సరైన నాయకత్వం మరియు ఆర్థికపరమైన శక్తి. ఇప్పటివరకు మనం చూసిన ఈ అంశాలన్నింటినీ కలిపి చూస్తే ఈ పెట్టుబడి వాదన యొక్క పూర్తి చిత్రం మనకు కనిపిస్తుంది. చూసారా, ఈ 4 స్తంభాలు విడివిడిగా లేవు, అవి ఒకదానికొకటి బలాన్నిస్తాయి. జాతీయ విధానం డిమాండ్ను సృష్టిస్తుంది, సరైన సమయంలో పూర్తయిన ఫ్యాక్టరీ ఆ డిమాండ్ను అందుకుంటుంది, విశ్వసనీయ ప్రమోటర్లు దాని సరిగా అమలు చేస్తారు, మరియు ఆర్థిక లీవరేజ్ దానిని అద్భుతమైన లాభాలుగా మారుస్తుంది. ఇవన్నీ కలిసి పనిచేస్తాయి.
అంతిమ లక్ష్యం ఇదేనని నివేదిక చెబుతోంది. ప్రస్తుతం మార్కెట్ను శాసిస్తున్న చైనా కంపెనీలను సవాలు చేసి ఒక స్వదేశీ ఎలక్ట్రానిక్స్ దిగ్గజంగా అవతరించడం. ఇది కేవలం వృద్ధి కథ కాదు, ఆధిపత్య కథ. అన్ని అంశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. జాతీయ మద్దతు, బలమైన నాయకత్వం మరియు అపారమైన వృద్ధికి అవకాశం. ఈ విశ్లేషణ ప్రకారం పునాది చాలా బలంగా ఉంది. కాబట్టి అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రిజోర్ విజ్టెక్ నిజంగా ఈ వాదనలో చెప్పినట్లుగా భారతదేశపు తదుపరి స్వదేశీ ఎలక్ట్రానిక్స్ దిగ్గజంగా మారుతుందా?